ఎక్కువగా ఉంది, కంపారిటివ్లీ మన దగ్గర జీడిపి ఎక్కువగా ఉంది అని మనం నెంబర్ల విషయంలో చెప్పుకుంటున్నాం. సో దానికి రియాలిటీకి ఉన్న గ్యాప్ గురించి ఏం చెప్తారు? ఋషి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి, ప్రేక్షకులకు అందరికి. సార్, నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టి, నేను బీజేపీ నరేంద్ర మోడీ గొప్పతనం ఏమిటి, మన్మోహన్ సింగ్ గొప్పతనం ఏమిటి అనేది నేను దాంట్లోకి పోను. ఎందుకంటే ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు పోతే ఇంకోరు రావచ్చు, అది వేరే సంగతి. ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్దిగా ధరలు పెరిగాయి, భయపడినట్టుగా పెరగలేదండి. ప్రపంచం భయపడింది $120-150 పోతుందని, కానీ ఇప్పుడు 95 కొంచెం అటు ఇట్లో ఉంది. మొన్న 60 రోజులు ఏదో ఒప్పందం చేసుకుంటామంటే వెంటనే 5% పడిపోయింది రేటు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్దిగా ధరలు పెరిగిన మాట వాస్తవం. సార్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇక్కడ పెరగాల్సిన అవసరం లేదండి. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, కృష్ణాయిల్ వస్తుంది, తారు వస్తుంది, ప్లాస్టిక్ కావాల్సిన ముడి సరుకు వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడుండే ధరల్లో కూడా ₹50 పెట్రోల్ ఇవ్వచ్చును. క్రూడ్ ఆయిల్ ధరను మనం కనుక తీసుకుంటే ఇప్పుడుండే దాన్ని కూడా ఒక ఐడియల్ సిచ్యువేషన్. పెట్రోల్ లీటర్ ₹50 ఇవ్వచ్చు అంటారు. సార్ చెప్తాను నేను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పక్కన పెట్టి ఆలోచిస్తే ఇప్పుడు ఉండేటువంటి ధరల్లో ఇంకా పెరిగినప్పటికీ ₹50 లోపుగానే ఇవన్నీ ఇవ్వచ్చును అనేది ఫ్యాక్ట్ అండి. మీరు కావాల్సిన తర్వాత లెక్కలు వేసుకోండి. అయితే దీనికి పన్నులు యాడ్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజు, రాష్ట్ర ప్రభుత్వం ఇక వ్యాటు, అడిషనల్ వ్యాటు, సెస్, ఇవన్నీ. అంటే ఒక తాత్కాలికంగా ఉపద్రవం వచ్చినప్పుడు ఈ ఉపద్రవం యొక్క భారాన్ని ప్రజలు భరించకుండా ప్రజలకు రిలీఫ్ ఇవ్వాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చును. ఇంతకుముందు కేంద్రం ఏం చెప్పేది, బీజేపీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, రాష్ట్రాలు కాంగ్రెస్ చేతులు ఉన్నాయి, వాళ్ళు వేటేస్తున్నారు కాబట్టి మేము తగ్గించినా అక్కడ తగ్గదు అని. ఇప్పుడు అత్యధిక రాష్ట్రాలన్నీ బీజేపీ చేతిలో ఉన్నాయి కదా, ఏదో ఒక 3-4 తప్ప. అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క పన్నులు కనుక తగ్గించుకుంటే ఈ ధరలు పెంచాల్సిన అవసరం లేదు. నంబర్ 1 అండి. ఎందుకు తగ్గించుకోరు? ఏం పొదుపు వాళ్ళకి పాటించరా? వాళ్ళు ఖర్చులు కుదించుకోరా? ఈరోజు ప్రజల నెత్తి మీద భారం వేస్తే సాధారణ మానవుడు ఎట్లా సఫర్ అవుతున్నారు అర్థమవుతుందా? సార్, నేను విజయవాడలో ఉంటాను. విజయవాడలో ఏ హోటల్ కన్నా బోర్డు పెట్టినారు గ్యాస్ పెరిగినప్పటి నుంచి. ఏమన్నారు? ప్రతి ఐటమ్ మీద ₹10 అన్నారు. ₹10, ₹20 ప్రతి వాడు పే చేస్తున్నాడు కనుక ఇది ప్రజల మీద భారం కదా. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెరిగితే మొత్తం వెహికల్ యొక్క ఖర్చులు పెరిగితే దాన్ని ఇండైరెక్ట్ గా మొత్తం ద్రవ్యోల్బణానికి అధిక ధరలకు కారణమవుతుంది. ఇటువంటి ఒక సైక్లిక్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా కనుక పొదుపు చర్యలు తీసుకొని ప్రజలకు అదనపు భారం పడకుండా చూడొచ్చును. కానీ కేంద్ర ప్రభుత్వము అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా మరి ఏందో నాకు తెలియదు, కానీ అలసిపోతున్నారు మన పాత్రికేయ మిత్రులు. ఇదిగో ఈ దేశంలో ఇంత % పెరిగింది, ఈ దేశంలో ఇంత % పెరిగింది, ఇండియాలో ఇంతే పెరిగింది అంటే మానసికంగా జనాన్ని తయారు చేయడానికి. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని వేధించేటువంటి చర్య, ప్రజల మీద భారాలు చర్య. ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉన్నాయి, కేంద్రము రాష్ట్రము. నంబర్ 1. నంబర్ 2 అండి, ఇప్పుడు సార్ ఇన్నాళ్ళుగా తక్కువ ధరకు వచ్చింది. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పాను, నేను మళ్ళీ అంత లోతుకు పోను. చాలా తక్కువ $40-50 లోపుగానే క్రూడ్ ఆయిల్ ఉండింది. అప్పుడంతా ఏమైనా రేటు తగ్గినాయా? ఒక్కసారి ₹2 తగ్గించినారు తప్ప మోడీ గారు ఎప్పుడు రేటు తగ్గలేదే. మరి ఆ డబ్బంతా కూడా మీరు రిజర్వ్లో పెట్టుకుని ఉండాలి కదా. మరి రిజర్వ్ లేకుండా ఏమైపోయింది? మూడో అంశం ఏమంటే, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకొని యూరోప్కి అమ్ముకున్నారండి. నేను ఆధారాలు సార్ చెప్తున్నాను. నేను ఎక్స్పోర్ట్ చేసి విపరీతంగా లాభాలు సంపాదించారు కదా. యూరోప్కి అధిక ధరలకు అమ్ముకున్నారు, రష్యా తక్కువ ధరకు మనకి ఇచ్చింది. ఆ డబ్బులు ఏమైపోయినాయి? అది కంపెనీ కదా, అది రిలయన్స్ కంపెనీ కదా. ఎస్ అండి, రిలయన్స్ కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీరు గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంటే కదా రష్యా నుంచి ఆయిల్ వచ్చేది. ఇప్పుడు అమెరికా నిన్న అతను రూబిరో ఏమంటున్నాడు, ఎంత ఆయిల్ కావాల్సింటే అంత మేము ఇస్తాము అని. వెనిజులా నుంచి ఆయిల్ తీసుకొని వస్తే రిఫైనరీ చేసేటువంటి అవకాశము ఒక్క అంబానీకే ఉంది. అంటే అంబానీ లాభాలు పెరుగుతాయి. నయారా రష్యా నుంచి ఆయిల్ తీసుకొని వచ్చి అమ్మింది, వాళ్ళ లాభాలు పెరుగుతాయి. వాళ్ళ మీద ఎందుకు అడిషనల్ ట్యాక్స్ వేయరు? ఎందుకు అడిషనల్గా వాళ్ళ మీద సెస్ వేయరు? లేకుంటే ఎందుకు వాళ్ళ మీద ఇంకో డ్యూటీ పెట్టారు? ప్రజల మీద అయితే పెడతారా?
ప్రజలు ఆ మామూలు జోబులు చిల్లులు పడుతున్నాయండి. రోజుకు 1 లీటర్ పెట్రోల్ లేనిది మోటార్ సైకిల్ బయటికి తీయలేము. రోజుకు 10 రూపాయలు అదనంగా పెట్టుకుంటే నెలకు 300 రూపాయలు పెట్టుకోగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గిగ్ వర్కర్స్ రెఫర్ చేశారు మీరు. అసంఘటిత ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ లేనిది నగరాలు పెరిగినాయి. ఎక్కడ పోవాలన్నా ట్రాన్స్పోర్ట్, ఆటో ఎక్కాలంటే వాడు షేర్ ఆటో ఎక్కినా కానీ ఛార్జ్ పెంచేస్తున్నాడు, వాని అవసరాలు అవి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో భారత ప్రభుత్వము రాష్ట్రాల్ని భారత ప్రభుత్వం కూర్చొని మా అంతటా మేము అనుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూర్చొని ఇదిగో మేము ఈ త్యాగం చేస్తాం, మీరు ఈ త్యాగం చేయండి అంటే ప్రజల మీద ఎందుకు భారం పడుతుందండి? ఎవరు త్యాగాన్ని సిద్ధలేరు. ప్రభుత్వాలు జనం జోబులు చెల్లులు పెట్టడానికి కత్తెరలు రెడీగా పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు కొంచెం ఆడ పెరిగితే ఇంకొంచెం పెంచి ఆదాయాన్ని పెంచుకోవడానికి. దుర్మార్గం కాదా ఇది? ప్రజా వ్యతిరేకం కాదా ఇది? కాబట్టి అంటే కాదు, ప్రజలు దీనికి అలవాటు పడతారనా? ఇప్పుడు వాళ్ళలో ఆగ్రహం వచ్చింది అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ ప్రజల్ని ఫేస్ చేయాలి కదా. ఏదో స్టేట్ పార్లమెంట్ ఎన్నికలకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. పోలీసులను పెడతాం, అంచివేస్తాం, యూఏపీఏ ఉంది, ఇంకో నిర్బంధ చట్టం ఉంది, ఎవడెవడు యాక్టివ్ ఉన్నాడో లోపల వేసేస్తాం. ఇది ఈ నిర్బంధం ద్వారా కాదండి. ప్రజలు తిరగబడుతున్నారా లేదా? తిరగబడకపోవచ్చు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో ప్రజలకు అంత తీరిక లేదు. ప్రతివాడు బాధపడుతుంటాడు, గుండెలు పిండుకుంటుంటాడు. సమయం వచ్చినప్పుడు చెప్తారు. నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ రాజకీయాల జోలికి పోకుండానే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బాధ్యతాయుతంగా లేవు అనేటువంటిది నేను చెప్పి. ఏ ప్రభుత్వం, ఎవరు ప్రధాని, ఎవరు ముఖ్యమంత్రి కాదు. ఎవరంతా వాళ్ళు ప్రజల్ని పీల్చేస్తున్నారు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఇది తప్పు. ఇది తాత్కాలికమే. హార్మోజ్ జలసంధి ఎంతకాలం ఉంటుంది? యుద్ధం ఎంతకాలం ఉంటుంది? ఇది తాత్కాలికమే. ఆ యుద్ధం అన్న రోజుల్లో మీరు పొదుపు చర్యలు పాటిస్తే ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మీకు తక్కువ ధరకు ఆయిల్ వచ్చినప్పుడు మేమన్నా తక్కువ ధరకు ప్రజలకు ఇచ్చినావా? లేదు కదా. మరి ఎక్కువ ధరకు నువ్వు ఇచ్చినప్పుడు ఆ మేరకు నువ్వు భారం భరించాలి కదా ఆయిల్ కంపెనీలు కూడా. ఇప్పుడు ఏదో రోజుకు 600 కోట్లు రోజుకు లాభాలు వచ్చినప్పుడు ఏమైనా తగ్గించినారా? కాబట్టి ప్రభుత్వము ఇదొక అవకాశంగా పెట్టుకొని, సార్ ఇంకొక అంశం చెప్తాను నేను. ఇప్పుడు డాలర్ టు ఇండియా రూపాయి విలువ పడిపోతుంది. యుద్ధం కారణమా దానికి? యుద్ధంకి ఏం సంబంధం అండి? రూపాయి విలువ పడిపోతూ 100 రూపాయలు దాదాపు 98 రూపాయలు ఎంతో అయింది ఇప్పుడు. దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ఏం ఆలోచించరా మీరు? డాలర్ పెరిగితే ఆటోమేటిక్ గా ఇండియా రూపాయలు పెరుగుతాయి కదా. ఈ కామన్ సెన్స్ పాయింట్ కదా. కాబట్టి మీ ఆర్థిక విధానాల యొక్క డొల్లతనంతో, మీ ఆర్థిక విధానాల వైఫల్యంతో ఈరోజు ప్రజల మీద భారం వేస్తున్నారు. దయచేసి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆమె ఆర్థిక మంత్రిగా ఆమెను గురించి మాట్లాడుతున్నారు, అంటే ఆమె ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతుంది. నేను చెప్పేది ఏమిటంటే మోడీ గారు వారు తగ్గించుకొని రాష్ట్రాలు తగ్గించమనండి. ఇంకొక 3-4 నెలలు యుద్ధం జరిగినా కానీ వారు మాట్లాడుతూ ఇంకా అధిక భారం పడాల్సిన దాన్ని మేము కొంత కట్టేలు చేసాము అని చెప్తున్నారు. అంటే ఫెర్టిలైజర్స్ మీ మీద అని చెప్తున్నారు. సార్ మేము ఇంకా వేయాల్సింది, ఇంకా వాతలు పెట్టాల్సింది వాతలు పెట్టండి. మీకు పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు. వాతలు పెడుతూ పోతే ప్రజలు కూడా వాతలు పెడతారు. కాబట్టి బాధ్యత నేర్చుకోండి అంటున్నాను నేను. ప్రజల్ని గురించి ఆలోచించండి అంటున్నాను. ప్రజల మీద భారం పడకుండా చూసేటువంటి మార్గాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. ఆ మార్గాల్ని అవలంబించండి. మీ పన్నుల్ని కొంచెం తగ్గించుకోండి. అట్లాగే రూపాయి విలువ పడిపోకుండా కాపాడండి. అది కూడా పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమవుతుంది. అందుకోసం ధరలు పెరగకుండా, ద్రవ్యోల్బణం పెరగకుండా భారతదేశాన్ని కాపాడి సామాన్య ప్రజల యొక్క